జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఈ రోజుల్లో మేము చూస్తే భక్తి భావం చాలా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా శివభక్తులు కానీ, అయ్యప్ప స్వామి భక్తులు కానీ, మాల వేసేటోళ్ళు కానీ, తిరుపతికి పోయేటవాళ్ళు కానీ, వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో లక్షల మంది కానీ, కుంభస్నానంలో కోట్ల మంది కానీ, సాయిబాబా దగ్గర కానీ, శ్రీశైలం ఎక్కడ చూసినా భక్తి 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 భక్తి, అంత భక్తి పెరిగిపోయింది. అయితే క్రైమ్ తగ్గలేదు, దొంగతనాలు తగ్గలేదు, వేరేవి తగ్గలేదు, భక్తి మాత్రం చాలా పెరిగిపోయింది. ఇవన్నీ తగ్గలేదు. అంటే ఈ ఉద్దేశము భక్తి జతకి ధర్మం ఉండాలి అని మన శాస్త్రం చెప్తుంది. భక్తి ఉండాలి, భక్తి వెనకాల ధర్మంగా ఉండాలి. నీవు ఒక వ్యక్తి ధార్మికంగా ఉండాలి, నీవు ధర్మ మార్గంలో నడవాలి. అప్పుడు నీవు భక్తి చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడే. కానీ ఉత్త భక్తి చేసి, ఉత్త పారాయణలు చేసి, ఉత్త గీతా పారాయణలు చేసి, అది చేసి ఎంత దుర్మార్గ పని చేస్తా, ఆఫీసులో లంచం తింటా, ఇందరిని సతాయిస్తా, అందరిని వీడ్చుకొని తింటా, దాన ధర్మం చేయను, ఎడమ చేయించి కాకిని కొట్టను, బాంధవులు సస్తే పోను, ఎవరు హాస్పిటల్ పడితే పోను, ఏదానికి పోను, నా ఇంట్లో ఉంటా, గురువుని మెచ్చుకుంటా. ఓ మా గురువు అండి, ఆయనకు మా గురువు చాలా పెద్ద గురువు, ఆయన ఎట్లా చెప్తే అట్లా, అది ఇది అంటే నీకేమీ లాభం లేదు అని మన శాస్త్రం చెప్తుంది. అంటే భక్తి జతకి వెనకాల ధర్మం ఉండాలి. దుర్యోధనుడు మహాభక్తుడు, మాతృభక్తి, తల్లి మీద విపరీతమైన భక్తి. తల్లి అంటే దేవుడు, మాతృదేవో భవ. ఆశీర్వాదం పోయిండు తల్లి దగ్గర. దుర్యోధన గాంధారి దగ్గరకు, అమ్మ యుద్ధంకి పోతున్నా, ఆశీర్వాదం చెయ్యి. ఎత్ర ధర్మో తత్ర విజయ. ఆమె తల్లి చెప్పింది, ఎక్కడ ధర్మం ఉంది నాయన అక్కడ విజయం ఉంటుంది, పో యుద్ధం చెయ్యి. ఆయనకి తెలుసు తల్లికి వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వాడు సస్తాడని కూడా తెలుసు. అందుకొరకు ఆమె నీవు విజయీ భావ, నీవు గెలువు అని చెప్పలేదు. ఆమె ధర్మ మార్గంలో నడిచి, ఆమె పతివ్రత స్త్రీ. ఆమె చెప్పింది ఎత్ర ధర్మో తత్ర విజయ. ఎక్కడ ధర్మం ఉంటుంది అక్కడ విజయం ఉంటుంది. రావణుడు శివభక్తుడు, రావణుని మించిన భక్తుడే లేడు. అలాంటి భక్తునికి శివ ఎప్పుడు రాలేదు సపోర్ట్గా. యుద్ధంలో నా భక్తుని కొడతామేమని రాలేదు, దుర్మార్గుడు సావని శివుడు కూడా చెప్పేశాడు. శివభక్తుడు ఉన్నప్పుడు కూడా ధర్మం లేదు. అంటే భక్తి జతకి వెనకాలమే ధర్మాచరణ ఉండాలి. గీతలో ఏం చెప్తారు? ధర్మం దశలక్షణం, ధర్మాన్ని 10 లక్షణాలు చెప్తారు. శమ, దమ, శప, శుచిత్వ, సరళతే, స్థైర్య, మనోనిగ్రహ, ఇంద్రియ నిగ్రహ, అన్నిటికంటే మించింది పరోపకారం. ఇవి 10 లక్షణాలు మనిషిలో ఉండాలి. లేకపోయినా ఉత్తగా ఉంటే ఏమీ ఉపయోగం లేదు. ನೀವು ಕನ್ನಡలో ఒక పురందర దాసులు చెప్పింది, ಉದರ ವೈರಾಗ್ಯವಿದು ನಮ್ಮ ಪದುಮನಾಭನಲ್ಲಿ ಲೇಷ ಭಕ್ತಿ ಇಲ್ಲ. ఇంత కడుపు కొరకు చేశారు. ఇప్పుడు మాలలు వేసుకునేది, గంధం పెట్టుకునేది, చూసేదానికి మందికి డొంగు చేస్తారు ఈ కొడుకు. ఆ మా దేవునికి గురించి వీళ్ళకి ఏం సంబంధం లేదు, అంతా కడుపు తిప్పలకి ఇది ఎంత వేషం అని పురందర దాసులు పాటల్లో చెప్పిన. ఉదర వైరాగ్యవిదు ನಮ್ಮ ಪದುಮನಾಭನಲ್ಲಿ ಲೇಷ ಭಕ್ತಿ ಇಲ್ಲ. కబీర్ దాసులు చెప్తారు, నహాయే ధోయే క్యా హువా, జో హో మన్ మే మైల్, మీన్ సదా జల్ మే రహే, ధోయే వాసన జాయే కబీరా. స్నానం చేస్తే ఏమవుతుందిరా, గంగల మునిగితే ఏమవుతుంది, మనసు శుద్ధి అవుతుందా? చూడు, గంగలు 24 గంటలు చేపలు తీసి చిక్కి చూడు, ఎంత వాసన వస్తుంది. ముండాయే హరి మిలే తో సబ్కోయిలే ముండాయే, బార్ బార్ ముండాయికే భేడన బైకుంఠ జాయే కబీరా. ఏమరా, ఒకసారి నెత్తి కడిచి జుట్ట మెడిస్తే పోతావు స్వర్గంకి. నీకంటే ఆ గొర్రెకి చూడు, ఎప్పటికీ కత్తరిస్తారు ఊడిని, అది స్వర్గం పోతుందా? టగురు పోతలేరా, మనసు శుద్ధం చేసుకో అని వాళ్ళు చెప్తారు. అంటే మనసు శుద్ధం ఉండాలి, ధర్మం దశలక్షణం ఉండాలి, ఉపకారం చేయాలి, మంచి పనులు చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. కేవలంగా భక్తి ఉంది, ఏది చేస్తామో శ్రీశైలం కూర్చుంటా, ఒక పూట తింటా, 2 పూటలు తింటా, 10 పూటలు తిని ఏమైతే లేదు, ఉపాసం ఉంటే ఏమైతే లేదు, 10 పూటలు తింటే కూడా ఏమైతే లేదు. అవన్నీ నాటకం మందికి చూసేదానికి. కానీ దానికి భగవంతుడు మెచ్చడు. భగవంతుడు ఎప్పుడు మెస్తాడు? భక్తి వెనుక ధర్మం ఉండాలి, ఆ వ్యక్తి ధార్మికంగా ఉండాలి, ధర్మంలో ఉన్న దశలక్షణం ఉండాలి, పరోపకారిగా ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే భక్తికి మెచ్చుకుంటాడు. ఊరికే మందికి ఫోటో దిగి వాట్సాప్లో, ఫేస్బుక్లో వేసి అట్లా కళ్ళు మూసుకొని తిరుపతి కాడ కూర్చొని పెద్ద మని చెప్పండి అంటారు. చూసిన వాళ్ళంతా దొంగ కొడుకు పోయి ఆడ కూర్చున్నాడు చూడు, కళ్ళు మూసుకుంటే మా అమ్మ ఉద్దరిగా ఉల్టా తిడతారు మమ్మల్ని ఆ ఫోటోలు ఫేస్బుక్లో వేస్తే. మా ఆచరణే, మా చూస్తేనేమో ధార్మికంగా కనిపించాలి. అప్పుడు నువ్వు భక్తి చేయకున్నా పర్వాలేదు, దేవునికి అంతా తెలుసు. పూజ ఏం చేయాలి అని అర్జునుడు అడుగుతాడు. అన్ని చోట్ల నీవు ఉండవు, ఏం చేయాలి పూజ అంటే, ఏం పూజ చేసేది అవసరం లేదు, నీ కర్తవ్యం చెయ్యి, నీ కర్మ చెయ్యి, నీవు కర్తవ్యం చెయ్యి అంటాడు అర్జునుడు కృష్ణుడు. ఆ మాదిరిగా ఉండాలి. భక్తి వెనుక ధర్మం లేకుంటే ఏమవుతుంది అనేది చిన్న కథ వస్తుంది. తిరుపతిలో వెనకాలో ఒక రాజు, దుర్మార్గుడు ఉండేనట రాజు, మందినంతా పీడిచి తింటుండే.
అయితే రోజు భక్తుడు, తిమ్మప్ప భక్తుడు రోజు బంగారం పూలు 4 ఎక్కిస్తుండేనట. రోజు బంగారం, కొత్త బంగారం తెచ్చేది, 4 పూలు చేసేది. తిరుపతి తిమ్మప్పకి ఆ ఇంట్లోనే ఒక మూర్తి చేసుకుని అక్కడ పూజ చేసి కళ్ళు మూసుకుని గంటల కొద్దీ కూర్చుని, తెల్లవారు చూస్తే అది మట్టిగా మారిపోవాలి. ఆశ్చర్యం, బంగారం ఎక్కిస్తే మట్టిగా అయిపోతున్నవి, ఏమిది అని పెద్ద ఒక సంతులు ఎవరు వస్తే అడిగిండు, స్వామి నేను రోజు భక్తితో పూజ చేస్తా, అవి ఇదైతుందంటే ఆ స్వామి అంతా చూసి, ఒక కుంభారుడు ఉన్నాడు, కుంభరాయన, ఆయన దగ్గర కూడా వెంకటరమణ, తన మట్టితో ఒక వెంకటరమణ చేసుకుని మట్టితో పూలు చేసి రోజు భక్తితో పూజ చేసేవాడు. చాలా ప్రామాణిక వ్యక్తి, నైతిక వ్యక్తి, ధార్మిక వ్యక్తి వాడు. అవి మట్టితో పూలు చేసి రోజు వెంకటరమణకి పూజ చేసేవాడు. రాజా, నీలో ఏదో లోపం ఉంది, నీవు ధర్మ మార్గంలో లేవు, కాబట్టి నీవు ఇవన్నీ మట్టి అవుతున్నవి. ఆయన మట్టి పూలని వెంకటరమణ స్వీకారం చేస్తున్నాడు. ఆయన శ్రద్ధగా చేస్తాడు, ధార్మికంగా ఉండడు, నైతికంగా ఉండడు. ఆయన మంచి మార్గంలో నడుస్తూ మట్టితో పూజ చేసిందే కూడా దేవుడు ఇచ్చిస్తున్నాడు. అంటే ఈరోజు కూడా తిరుపతిలో ఓడ నైవేద్యం అని చేస్తారంట. ఒక కుండ, విరిగిన మట్టి బోకి, ఆ దాంట్లో పెరగన్నము వెంకటరమణకి నైవేద్యం రోజు. ఆ పగిలిపోయిన కుండ తుకుడ, ఆ దాంట్లో పెరగన్నం రోజు, ఈ రోజు కూడా ఉందంట. ఒక కథలో నేను చదివింది. అంటే భక్తి వెనుక ధర్మం ఉంటే, భక్తి వెనుక ఆయన సన్మార్గంలో నడుస్తుంటే అప్పుడు మాత్రం భగవంతుడు మెచ్చుకుంటాడు. కానీ నీవు దుర్మార్గుడు ఉండి అన్ని ఉండి ధర్మం చేస్తా, బట్టలు వేసుకుంటా, ఈ బట్టలు వేసుకుంటా, తెల్ల నల్ల కావి ఏది వేసుకున్నా లాభం లేదు. నీ మనసు శుద్ధంగా ఉండాలి, ధర్మంగా నడవాలి, పరోపకారం చేయాలి. బంధు బాంధవులు అన్నదమ్ములు ఏదైనా ఆస్తి కొట్టొద్దు, ఎవరిని పీడించవద్దు, ఎవరికైనా సమయమి, ఆరోగ్యం లేని వాళ్ళ ఇంటికి పో, కూర్చో, మాట్లాడు, పెద్దవాళ్ళ దగ్గర కూర్చో, ఏదైనా ఉపకారం పని చెయ్యి నాయన, అప్పుడు మాత్రం భగవంతుడు మెచ్చుకుంటాడు. కానీ ఇవన్నీ ఆడంబరాలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన, క్షీరాభిషేక ఏవి ఆయనకి అవసరం లేదు. నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? ఇక్కడికి ఇస్తావు. గంగే నీళ్ళు గంగే చల్లి అంటే ఆ గంగల నీళ్ళే గంగ, అతని నీళ్ళే. ఇక్కడ ఏం తీసుకున్నా అతనిది అంతా. మేము ఖాళీ వచ్చాము, ఖాళీ చేతిలో పోతాం. మాదేముంది అతనికి ఇచ్చేదానికి? అంత యోగ్యత మాకెక్కడ? కాబట్టి ధర్మ మార్గంగా నడవండి. ధర్మం మొదలు, భక్తి లేకున్నా పర్వాలేదు, మీరు ధార్మికంగా ఉండండి, నైతికంగా జీవించండి. అదే దేవుడు మెచ్చుకుంటాడు. మీ కర్తవ్యం చేయండి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.